నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రోజు 35 మంది బాధితులకు 46 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో రూరల్ నియోజకవర్గంలో 732 మందికి మొత్తం 6.47 కోట్ల సాయం అందించామని, దీనికి సహకరించిన సీఎం చంద్రబాబుకి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి దాదాపు 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి చెక్కుల్ని ఆ యొక్క లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆ యొక్క లబ్ధిదారులకి గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున బాధితులకి ఆర్థికంగా సాయం చేస్తుంది. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 7 కోట్ల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చెక్కులు సుమారు 7 కోట్లు అందించడం జరిగింది. ఇంకా కూడా చాలా మందికి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ప్రత్యేకంగా అర్జీలు పెట్టి ఉన్నాం. అవి కూడా త్వరలో వస్తాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన తన సమర్థవంతమైన నాయకత్వంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండూ చేపడుతూ అమరావతి ఏకైక రాజధాని అద్భుతంగా నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షిస్తూ అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని